హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మేము మిమ్మల్ని భారతదేశంలోని ఒక రాష్ట్ర పర్యటనకు తీసుకువెళ్తున్నాము. ఇక్కడ ప్రజలు ఒకవేళ ఇండియాలో ఉంటారు లేదా కెనడాలో ఉంటారు. ఇక్కడ ఆహారం అత్యంత రుచికరమైనది. ఇక్కడ ఆహారం తిన్న తర్వాత మీరు కమ్ జోక్స్ తో సంతోషంగా ఉంటారు. ఇక్కడ అమ్మాయిలు అంత అందంగా ఉంటారు. వారు అందరి మనసును గెలుచుకుంటారు. ఇక్కడ ప్రజలు చాలా దిల్దారుగా ఉంటారు. ఫ్రెండ్స్, దేశంలో అత్యధిక సైనికులు ఈ రాష్ట్రం నుండే వస్తారు. దేశంలో ఒకే ఒక్క స్వర్ణ దేవాలయం ఉన్న రాష్ట్రం ఇదే. అవును ఫ్రెండ్స్, మేము మాట్లాడుతున్నాము భారతదేశంలో అత్యంత అద్భుతమైన పంజాబ్ రాష్ట్రం గురించి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మొదట్లో పంజాబ్ రాష్ట్రం యొక్క మొత్తం జనాభా సుమారు 3,50,00,000 వరకు ఉంటుంది. జనాభా సాంద్రత గురించి మాట్లాడితే అది చదరపు కిలోమీటర్కు 382 మంది ఉంటారు. పంజాబ్ రాజధాని నగరం చండీగఢ్. ఈ నగరం యొక్క సంస్కృతి మరియు నాగరికతను చూడడానికి దేశంలోని ప్రతి మూల నుండి పర్యాటకులు వస్తారు. పంజాబ్ టూరిజం యొక్క ప్రధాన అంశాలు ఇక్కడి సంస్కృతి మరియు నాగరికత. పంజాబ్ యొక్క ప్రసిద్ధ నృత్యం భాంగ్రా మొదట్లో కేవలం పంట కోత సమయంలో మాత్రమే చేయబడేది, కానీ దాని ప్రత్యేక ఆకర్షణ కారణంగా ఇది గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది. ఫ్రెండ్స్, దేశంలో అత్యధిక సిక్కులు పంజాబ్లోనే నివసిస్తారు. 15వ మరియు 16వ శతాబ్దాల మధ్య సిక్ ధార్మిక కార్యక్రమాలు పంజాబ్లో జరిగాయి. గురునానక్ జీ సిక్ మతాన్ని స్థాపించారు మరియు 9వ గురువుల తర్వాత పంజాబ్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. దేశంలోని చిన్న రాష్ట్రాలలో ఒకటైనప్పటికీ ఇది ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. పంజాబ్ చరిత్రలో చూస్తే ఇది త్యాగాలతో నిండి ఉంది. ఇది ప్రతి పంజాబీకి గర్వకారణం. చరిత్రను చదివితే పంజాబీలు దేశ స్వతంత్రం కోసం తమ సర్వస్వాన్ని పణంగా పెట్టారని తెలుస్తుంది. బ్రిటిష్ వారు పంజాబ్ను ఆక్రమించిన తర్వాత వారు దాన్ని పూర్తిగా దోచుకున్నారు. గతంలో పంజాబ్లో చాలా సంవత్సరాల తెగలు రాజ్యం నడిచింది. దీని కారణంగా పంజాబ్ను పంచనదుల దేశం అని కూడా పిలిచేవారు. పంజాబ్ను భారతదేశ ద్వారం అని కూడా అంటారు, ఎందుకంటే విదేశీ ఆక్రమణకారులు పంజాబ్ గుండా భారతదేశంలోకి ప్రవేశించాల్సి వచ్చేది. పంజాబ్ను భారతదేశ లాక్ అని కూడా పిలిచేవారు, ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ధైర్యవంతులు మరియు వారు విదేశీ ఆక్రమణకారులతో అనేక యుద్ధాలు చేసి భారతదేశ రక్షణలో కీలక పాత్ర పోషించారు. పంజాబీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో 2వ స్థానంలో ఉంది మరియు కెనడాలో మాట్లాడే భాషలలో 3వ స్థానంలో ఉంది. పంజాబీ ప్రజలు తమ ప్రత్యేక ఆధిపత్యం మరియు సింహం లాంటి ధైర్యం కోసం కూడా ప్రసిద్ధి చెందారు. పంజాబ్ను 5 నదుల రాష్ట్రం అని ఎందుకంటారో మీకు తెలుసా? ఎందుకంటే పంజాబ్లో 5 నదులు కలుస్తాయి. అవి సట్లెజ్, బియాస్, రావి, జీలం మరియు చెనాబ్. ఋగ్వేదం ప్రకారం పంజాబ్ను సప్త సింధు అని కూడా పిలిచేవారు. మహారాజా రణజిత్ సింగ్ జీ సమయంలో పంజాబ్ను లాహోర్ సుబా అని పిలిచేవారు. ఫ్రెండ్స్, 1947లో భారతదేశ విభజన తర్వాత కొత్త భారతదేశంలోని పంజాబ్ సుబాను భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య విభజించారు. తర్వాత 1966లో పంజాబ్ పునర్నిర్మాణం జరిగింది. దీని ఫలితంగా హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ నుండి విడిపోయాయి మరియు పంజాబ్ యొక్క ప్రస్తుత రాష్ట్రం ఏర్పడింది. ఇది భారతదేశంలో సిక్ బహుళ సంఖ్యాకులు ఉన్న ఏకైక రాష్ట్రం. పంజాబ్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన ఆధారం వ్యవసాయం మరియు గోధుమలు ప్రధాన పంట. వ్యవసాయం పంజాబ్ యొక్క అతిపెద్ద పరిశ్రమ. భారతదేశంలో అత్యధిక గోధుమల ఉత్పత్తిదారు ఈ రాష్ట్రం. ఇక్కడ నిరుద్యోగం తక్కువగా ఉంది మరియు టూరిజం, దేవదారు నూనె మరియు చక్కెర ఉత్పత్తి కూడా జరుగుతుంది. పంజాబ్లోని ప్రతి వ్యక్తికి ఆహారం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ప్రజలు ఆహారం తినడమే కాక ఇతరులకు కూడా ఆనందంగా తినిపిస్తారు. భారతదేశంలో అత్యంత రుచికరమైన ఆహారం తినాలనుకుంటే మీరు ఒకసారి పంజాబ్కు తప్పక రావాలి. ఇక్కడ ఆహారం తిన్న తర్వాత మీరు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. మీకు నాన్ వెజ్ ఆహారం ఇష్టమైతే పంజాబ్ మీకు స్వర్గం. పంజాబీలు చాలా దిల్దారుగా ఉంటారు. మీరు పంజాబ్లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ ప్రజలు తప్పక మీకు సహాయం చేస్తారు. దిల్దారుగా ఉండటంతో పాటు పంజాబీలు అత్యంత సంతోషకరమైన స్వభావం కలిగి ఉంటారు. ఇక్కడ వాతావరణం తాజాదనంతో నిండి ఉంటుంది. ఇక్కడ ఆనందం మాత్రమే ఆనందం. ఇక్కడ ప్రజలకు సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం. ఏదైనా ఫంక్షన్లో వారు హృదయపూర్వకంగా పాటలు పాడుతూ మరియు భాంగ్రా చేస్తూ కనిపిస్తారు. వారు ఏది ఎక్కువగా ఇష్టపడతారంటే అది డ్యాన్స్. ఇక్కడ చిన్న చిన్న విషయాలకు కూడా భాంగ్రా చేస్తారు మరియు ఆనందంగా ఉంటారు. భారతదేశంలో అత్యధిక గాయకులు పంజాబ్ నుండి వస్తారు. మీరు కూడా బాలీవుడ్ లో పంజాబీ పాటలు విని ఉంటారు. పంజాబ్ ఇప్పటి వరకు అనేక ప్రతిభావంతులైన సంగీతకారులను, కళాకారులను ఇచ్చింది. వీరిలో చాలా మంది అంతర్జాతీయ స్థాయిలో ధూమ్ధామ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో పంజాబీ పాటల ప్రభావం అన్ని చోట్ల ఉంది. పంజాబ్ నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు కెనడాకు వలస వెళ్లి స్థిరపడ్డారని మీకు తెలుసా? ఈ రోజు కెనడాలో సగం కంటే ఎక్కువ మంది పంజాబీలు ఉన్నారు. కెనడాలో లక్షల సంఖ్యలో పంజాబీలు నివసిస్తున్నారు. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, పంజాబీ అమ్మాయిలు దేశవ్యాప్తంగా అత్యంత అందంగా ఉంటారు. వారు చాలా స్నేహశీలిగా ఉంటారు. వారి మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తారు. ఈ అమ్మాయిలు పొలంలో పని చేయడం నుండి వంటగదిని నిర్వహించడం వరకు అన్ని తెలుసు. అదే సమయంలో ఆధునిక ఫ్యాషన్ను కూడా ప్రదర్శిస్తారు. ఈ అమ్మాయిలు ప్రతి పనిలో నిపుణులు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ అమ్మాయిలలో మీరు ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసాన్ని చూస్తారు. ఇది అద్భుతమైన విషయం. బాలీవుడ్ లో ఎన్ని దృశ్యాలు చూసినా అందులో పంజాబ్ యొక్క అందాన్ని చూపిస్తారు. హరియాలి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ సార్సోకేతులు గుర్తొస్తాయి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం లాంటి అందమైన దృశ్యం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఇక్కడ ఉదయం అందంగా ఉంటుంది మరియు ఇక్కడ చల్లని వాతావరణం ఎవరి మనసునైనా గెలుచుకుంటుంది. మొదటగా అమృతసర్ పంజాబ్ లో ఒక ప్రధాన పర్యాటక స్థలం. అమృతసర్ పేరు వినగానే ప్రజలకు మొదట స్వర్ణ దేవాలయం గుర్తొస్తుంది. అమృతసర్ లోని స్వర్ణ దేవాలయం పంజాబ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ఆకర్షణ మరియు అనేక ధార్మిక మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలాలకు నిలయం. అమృతసర్ ఒక అటువంటి నగరం. ఇక్కడ రోజు గురుద్వారాలలో ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. అమృతసర్ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ఈ నగరం జాలియన్ వాలాబాగ్ ఓచుకోత మరియు వాషు బోర్డర్ సమీపంలో ఉండడం వల్ల అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రసిద్ధ పంజాబీ ఆహారం ఎవరైనా తమ వేళ్లను సైతం నాగేలా చేస్తుంది. తదుపరి జలాంధర్ పంజాబ్ లో ఒక ప్రసిద్ధ నగరం మరియు చారిత్రకంగా చాలా ముఖ్యమైనది. జలాంధర్ లో అనేక చారిత్రక మరియు ధార్మిక ప్రాముఖ్యత కలిగిన స్థలాలు ఉన్నాయి. పురాతన కాలంలో ఈ చారిత్రక నగరం సింధులోయ నాగరికతలో భాగంగా ఉండేది. ఈ రోజు జలాంధర్ ఒక ముఖ్యమైన వ్యాపార మరియు పారిశ్రామిక కేంద్రంగా మారింది. జలాంధర్ తన పర్యాటక స్థలాలతో పాటు అనేక రుచికరమైన పంజాబీ వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మీరు పంజాబ్లో సందర్శించడానికి మంచి ప్రదేశం కోసం వెతుకుతున్నట్లయితే జలాంధర్ను తప్పక సందర్శించాలి. జలాంధర్లో మీరు ఇమాం నాసిర్ మసీదు, షాహిద్ ఏ అజాన్ సర్దార్ భగత్ సింగ్ మ్యూజియం, తులసి మందిర్, వండర్లాండ్ థీమ్ పార్కు, దేవీ తలాబ్ మందిర్, సెయింట్ మేరీస్ కేథడ్రల్ చర్చి, శీతల మందిర్ వంటి స్థలాలను సందర్శించవచ్చు. తర్వాత లుధియానా పంజాబ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఇది సాట్లెజ్ నది ఒడ్డున ఉంది. ఇప్పుడు మీకు పంజాబ్ సందర్శనకు ఎంత ఖర్చు అవుతుందో చెబుతాము. మీరు ఒంటరిగా పర్యటిస్తున్నట్లయితే వారానికి సుమారు 25,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కనీస ఖర్చులతో హోటల్లో బస చేయడానికి సరిపోతుంది. ఇది పంజాబ్ గురించి. ఈ పర్యటన మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీరు పంజాబ్కు చెందిన వారైతే మీ అనుభవాల గురించి తప్పక చెప్పండి. పంజాబ్ మరియు దాని పర్యాటక స్థలాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పార్ట్ 2 అని రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.